రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. సిచ్యువేషన్ యూజ్ చేసుకో తీయాలి. ఇది పైకి లేపు అలా కిందకి పెట్టు. మెక్డానల్స్ లో తిన్న చికెన్ వాళ్ళ దెబ్బ నిద్ర మాపు వదిలేసింది. చచ్చిపోయినా మనం స్టార్ట్ చేయడం పక్కన ఉన్నాడు కాబట్టి అదే చెప్తే నమ్ముతావు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మనం వైజాగ్ వెళ్తున్నాం. అందుకనేసి ఇవ్వండి, ఇది కెమెరా బ్యాగ్, ఇది నా లగేజ్ బ్యాగ్. మా వాళ్ళు అక్కడ ఏమంటారు ఎల్బీ నగర్ దగ్గరకు వస్తున్నాడు శంషాబాద్ నుంచి. కార్లో వెళ్ళిపోతున్నాం. ఉరుక్కుంటూ వచ్చాను. ట్రైన్ వెళ్ళిపోయింది, ఆయాసం వస్తుంది. ఇంకో ట్రైన్ 5 minutes వరకు ఉందంట. 5 minutes అయితే ఇప్పుడు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి ఒక 10-15 minutes ఉంటుంది ఎల్బీ నగర్ వెళ్ళడానికి. వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. మొత్తానికి కార్లకు అయితే వచ్చేసాను. కాకపోతే ఇప్పటికే లేట్ అయిపోయింది. మా వాళ్ళు తిడుతున్నారనేసి వీడియో తీయలేదు. అరే తిట్టడం కాదురా, నిన్ను వెనకబడి తన్నాలి. అరే నీకోసం నుంచి మేము శంషాబాద్ నుంచి వచ్చి గంట అయింది, గంట కూడా రాకుండా నన్ను తిడుతున్నారా అంటారు. చూసిన సిగ్గుషరా ఉండాలి. కాదు ఫ్రెండ్స్, వీడు ఏం చేశాడంటే అక్కడ మెట్రో స్టేషన్ లో ఒక అమ్మాయికి హెల్ప్ చేయడానికి ఆ అమ్మాయి వెనక వెళ్ళాడు. అమ్మాయికి వెళ్ళిందే కాకుండా నా దగ్గరకు వచ్చి ట్రైన్ లేట్ అయింది, ట్రైన్ రావట్లేదని నాకే చెప్తున్నాడు ఫ్రెండ్స్. వీడు నిజం చెప్తే నమ్మరు కాబట్టి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. వీడికి ఎలాగో సిగ్గు లేదని కొంచెం గడ్డైనా పెడదామని మేము అంబర్పేట్ ఓఆర్ఆర్ దిగంగానే లెఫ్ట్ సైడ్ లో సంపూర్ణ టిఫిన్స్ అని ఉంటుంది, అక్కడ కనీసం కొంచెం గడ్డైనా పెడదామని ఆపాము. అదే పాటు మేము కూడా కొంచెం మా కడుపులో గడ్డేసుకుందామని మేము కూడా తిందాం అనుకున్నాము. సో మా వాళ్ళు దోశలు పూరీలు ఆర్డర్ ఇచ్చుకున్నారు అనమాట. ఈ గ్యాప్లో మనకి వచ్చిందని మనం బయటికి వెళ్ళి వచ్చామన్నమాట. సో ఈ లోపలే మా గ్యాప్లో మా వాళ్ళు పూరీలు ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఆ పూరీలు తినడానికి సమానం సిద్ధపరుచుకొని ఆల్రెడీ పూరి, దోశ, ఇడ్లీ వేస్తున్నారు. నా కోసం ఏం ఆర్డర్ ఇవ్వలేదు, నేను వచ్చి మళ్ళీ ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఈ గ్యాప్లోనే మా వాళ్ళు సేవ్ కూడా కొనేసారు. ఈ సేవ్ని ఇప్పుడు మేము ప్రయాణంలో వేసేస్తాం. సో టిఫిన్లు అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కొంచెం ఛాయ్ ఏమైనా తాగుదామంటే మా ఒక అన్న ఛాయ్ తీసుకున్నాడు, నేను ఇంకొక అన్న మాత్రం హార్లిక్స్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మేము హార్లిక్స్ తాగే పెరిగి కాంప్లైంట్ బాయ్స్ అనమాట. హార్లిక్స్ తాగే పెరిగి కాంప్లైంట్ బాయ్స్ అనమాట. మేమైతే ఇప్పుడు రిఫ్రెష్ అయిపోయాం ఫ్రెండ్స్. మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాం. మా ప్రయాణంలో జోష్ తగ్గింది అనేసి IPL స్టార్ట్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, నేనేమో కార్ డ్రైవింగ్ చేస్తుంటే వీళ్ళేమో IPL పెట్టుకొని చూస్తున్నారు. అండ్ మా దాంట్లో స్క్రీన్ లేదని చెప్పి వీళ్ళు ఫోన్ తీసుకెళ్లి ఆ మధ్యలో గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో దాన్ని సెట్ చేశారు. నిజంగా నేను చెప్తున్నాను, ప్రపంచం మొత్తం దొంగన కొడుకులు ఉన్నారండి. అందులో మా దగ్గర 3 ఉన్నారు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగన కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగన కొడుకులండి, దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. సిమెంట్ కలిపే లారీ, మన లారీలో ఒక సైడ్ నుంచి వాళ్ళ కొడుకులు మిక్సర్, ఇదేమో సిమెంట్, రెండు కలుపుకొని పోతున్నాయి. మధ్యలో ఎందుకు పోతున్నారా నీ మీద వేయడానికి? కాకపోతే బండి నడపమంటే నడపరు కానీ ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రపంచం మొత్తం ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. బైక్ మీద వైజాగ్ వరకు వెళ్తున్నారు వాళ్ళు. వైజాగ్ ఆ తెలంగాణ పట్టుకొని వాళ్ళు వైజాగ్ వెళ్తున్నారంటే సాహసం అనే చెప్పాలి. సడన్ గా మా వాడు విండ్షీల్డ్ క్లియర్ గా లేదు, అద్దం ఒకసారి తుడుచుకుందాం అనేసి పక్క అద్దం అన్నాడు. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ఎప్పుడైనా జాగ్రత్త వహించడం మంచిది, నిర్లక్ష్యం పాటించకండి. పాపం వాడే డ్రైవ్ చేసుకుని వాడే విండోస్ అన్ని క్లీన్ చేసుకుంటున్నాడు. మా వాడు ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాడు, అది ఎంతకైనా మంచిదే. మీరు కూడా రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. ఏ చిన్న అనుమానం ఉన్నా బండి పక్కనే ఆపి ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడం మంచిది. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా సాగిపోతున్న మా ప్రయాణంలో అనుకోకుండా దెయ్యాల టాపిక్ వచ్చింది. నాకు రాత్రిపూట దెయ్యాలంటే భయం అనేసి మా కజిన్ నన్ను భయపెట్టడానికి హాంటెడ్ వీడియోస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు యూట్యూబ్ లో పెట్టడానికి. వాడిని కాపాడండి సార్ ప్లీజ్ అని అంటున్నా సుల్తాన్ వినకుండా ముందు పైకి అని బెదిరించాడు. సార్ నా ఫ్రెండ్ సార్, వాడిని చంపేశాడు సార్ అనగానే సుల్తాన్ కోపంగా, నీ ఫ్రెండ్ ఆల్రెడీ చనిపోయాడు.
టైం 10:20 అవుతుంది. ఇప్పుడు మనం విజయవాడ దగ్గరలో ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి విజయవాడకు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందేమో. బాగా ఆకలేస్తున్నాయి, మెక్డీకి అయితే వచ్చాము. పాపం మా వాడికి డ్రైవింగ్ చేసి బ్యాక్ పెయిన్ వస్తుందంట. ఎందుకంటే మాది డ్రైవింగ్ సీట్ కొంచెం లోపలికి ఉంటుంది, దానివల్ల కొంచెం పెయిన్ వస్తుంది. దానికోసం మనం సేవేవో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. పాపం వాడి గురించి తలుచుకుంటూ బాధేస్తుంది ఫ్రెండ్స్. మేము ఏదో ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ బర్గర్ తీసుకుందాం అనేసి అనుకుంటే ఇంకా స్టోర్ పర్సన్ మాకు అడ్వైస్ చేశాడు, చికెన్ బర్గర్తో పాటు చికెన్ కాంబో ఉంది సార్, మీరు ట్రై చేయండి అనేసి. సరే బాగుంటుందేమో అనేసి మేము అదే తీసుకున్నాము. చికెన్ బర్గర్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ పెరి పెరి మసాలా తీసుకున్నాము. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత మా ఆర్డర్ అయితే వచ్చేసింది. చికెన్ బర్గర్ అయితే బాగుంది, కానీ బ్రోస్టెడ్ చికెన్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఇంకోసారి మెక్డీలో చికెన్ తినొద్దురా అనిపించింది. చికెన్ నగెట్స్ బాగుంటాయి, కానీ బ్రోస్టెడ్ చికెన్ చికెన్ లెగ్ పీస్ మాత్రం ఏం బాగాలేవు అసలు. తింటే మనం కేఎఫ్సీలోనే తినాలి, ఇలాంటివి ఇక్కడ మాత్రం తినకూడదు. ఇంకా చికెన్ అక్కడ వదిలేసి మేమైతే ఓరియో సాఫ్ట్ తీసుకున్నాము. మెక్డీకి వచ్చామంటే మాత్రం ఓరియో సాఫ్ట్ లేకుండా మేమైతే బయటకి అయితే రాము ఎప్పుడు. మెక్డీకి వచ్చిన తర్వాత ఓరియో సాఫ్ట్ తినకుండా వెళ్ళామంటే మాకు మెక్డీకి వచ్చినట్టే అనిపించదు. కుర్రాళ్ళు మెక్డానల్డ్స్ లో తిన్న చికెన్ వల్ల దెబ్బ నిద్ర మాపు వదిలేసింది. కుర్రాళ్ళు ఇప్పుడైతే మేము విజయవాడలో ఉన్నాము. ఎవరైనా కలవాలనుకుంటే తొందరగా రండి, మెక్డానల్డ్స్ దగ్గర ఉన్నాను. మరి లేట్ అయితే మాత్రం ఉండను, 10 నిమిషాలే ఉంటాను, తొందరగా వచ్చేయండి. అయిపోతే గుండె అయిపోతుంది. కాదు, వాడు చెప్పిన సిచ్యువేషన్ లో మనకి ఒకటే అవుతున్నాడు. గమనిస్తున్నావా ఇంతక నుంచి? నిజంగా స్టోరీస్ లో ఎలా చెప్తున్నారో మాకు కూడా అలానే సేమ్ సింక్ అవుతుంది. అసలు కొంచెం కూడా తేడా లేదు. నాకైతే నిజంగా పైనుంచి కింద వరకు ప్యాక్ అయిపోయింది. ఫస్ట్ టైం మనకు భయం అంటుంటే వీళ్ళు ఇంకా భయపడుతున్నారు నన్ను. ఈ రోడ్లు కూడా కొత్త హైవే వేస్తున్నారు, ఇదంతా ఎక్కడ పడితే అక్కడ క్లోజింగ్ ఉన్నాయి, కొన్ని రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. నాకేమో మస్తు భయం అవుతుంది. ఒక్క మనిషి కూడా కనిపిస్తలేడు. అసలు మేము వెళ్తే కరెక్ట్ రూటా లేకపోతే మమ్మల్ని ఏదైనా ట్రాప్ చేశారు అన్నట్టే అనిపించింది. నిజంగా నాకైతే అసలు 2-3 నిమిషాలు అయితే చెమటలు పట్టేసి ఏమైపోతామేమో అనేసి. కానీ కొంచెం దూరం వెళ్ళాక ఒక ఆటో అయితే కనిపించింది, ఒక బస్ కనిపించింది. బస్ అంటే మామూలు బస్ ఏదో. ఇంకా భయంతో నేనైతే ఫోన్ బంద్ చేసేసి పడుకుపోయాను. నాకైతే మస్తు భయం వేసింది. ఇంకా మా వాళ్ళు రాజమండ్రి బ్రిడ్జ్ రాగానే ఇక లేపారు. ఇక మేమైతే ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ఇప్పుడు విండోస్ మీద మొత్తం డస్ట్ ఉండడంతో క్లియర్గా కనిపించడం లేదు వీడియో. విండోస్ ఓపెన్ చేద్దామంటే మా వాడు నడిపే స్పీడ్కి ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందని భయం వేస్తుంది. మనం అసలే నష్టజాతకులం, ఎప్పుడు ఏమవుతుందో మనకే తెలియదు. టైం అర్ధరాత్రి 2 అవుతుంది. మేము రాజమండ్రి దాటేసాము. ఇప్పుడు ఇదేదో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అంట. ఇక్కడ ఏదో దాబా ఉందనే సాగాము. కాకపోతే ఇక్కడ ఓన్లీ టిఫిన్సే ఉన్నట్టున్నాయి. ఇంకా మా కార్ కూడా రోడ్డు మీదకి పెట్టేసాము. ఇది 2 lanes రోడ్డు. అసలు భయం వేస్తుంది, కార్ ఏమైనా అవుతుందేమో అనేసి. నైట్ కదా, వెహికల్స్ ఎలా పడితే అలా నడుపుతారు. ఇక్కడ తినడానికి కూడా ఏం లేవు, ఓన్లీ దోశలే వేస్తున్నాడు. అంత ఇంట్రెస్ట్ లేక ఇంకా వెళ్ళిపోయాం మేమైతే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 5:25 అవుతుంది. మేమైతే ఇప్పుడు అనకాపల్లిలో ఉన్నాము. ఇక్కడ అనకాపల్లి నుంచి మేము వైజాగ్ ఆర్కే బీచ్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ వస్తుందేమో. మేము ఇంకా తొందరగా వచ్చేవాళ్ళము, కాకపోతే హైదరాబాద్ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసాం కదా, టైర్లో గాలి తక్కువ అయింది అనేసి ఎక్కడ చూసినా అసలు ఎక్కడా కనిపించట్లేదు. హైవేల మీద పంచర్ షాపులు ఉంటాయి కదా, అలా 10 షాపులు ఏమో చూసాము, కానీ ఒక్కడ కూడా లేవడం లేదు. ఇప్పుడు టైం అంతా నైట్ అంతా వాళ్ళు మేల్కొని ఉంటారు కదా. ఇప్పుడు మార్నింగ్ 6 అయింది. వాళ్ళు పాపం ఒక్కడేం లేస్తాడేమో అని చూస్తుంటే ఒక్కడు కూడా లేవడం లేదు. ఇంకా అనకాపల్లి వచ్చాక ఒక్కడు లేచాడు. వాడేమో ఎందు వాడేమో అనుకున్నారు. ఉట్రే బాయ్ అంటే ఆడేమో ఎవరు అన్నాడు. వాడు అన్న మాటకి నాకు నిద్ర బదిలేసి ఆంధ్రాలో ఉన్నామని గుర్తొచ్చింది. అన్న గాలి కొట్టాలి లేవన్నా అంటే అప్పుడు లేచాడు. వాడు తిట్టినా సరే పాపం వాడు నిద్ర మొత్తంలో లేచి మా కార్ టైర్లో గాలి కొట్టాడు, మాకు హెల్ప్ చేశాడు కాబట్టి వాడికి ఒక 20-30 రూపీస్ ఎక్స్ట్రానే ఇచ్చేసాము. ఆర్కే బీచ్ లో సన్ రైజ్ చూద్దాం అనుకున్నాము, కానీ అది అయ్యేలా లేదు. ఎందుకంటే ఇక్కడే 5:25 అయింది, ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. మనం వైజాగ్ లో ఎంటర్ అయ్యమంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలు మనం చెప్పలేము అది ఎంత ట్రాఫిక్ అంటే. పాపం ఏమైనా పడుకుంటున్నాం, కానీ మా డ్రైవర్ మాత్రం అస్సలు పడుకోవడం లేదు. పాపం మేము ఒక్కొక్క షిఫ్ట్ అయినా చేంజ్ అవుతున్నాం అందరం, కానీ మా వాడు మాత్రం నైట్ నుంచి అసలు వాడు ఒక్కడే డ్రైవ్ చేస్తున్నాడు. నిన్న సాయంత్రం నుంచి అస్సలు కునుకులేదు వాడికైతే. ఆల్మోస్ట్ ఒక 14 to 15 అవర్స్ డ్రైవ్ చేసాడేమో పాపం. అస్సలు రెస్ట్ లేకుండా నడిపాడు. నిజంగా మా వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే ఈ విషయంలో మాత్రం. నువ్వు గ్రేట్ రా బుజ్జి. ఇప్పుడైతే మనం వైజాగ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. 2 lanes రోడ్ అంతా ఇదంతా. అసలు చెప్పలేము ట్రాఫిక్ అయితే. మార్నింగ్ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది.
చూడండి మా వాళ్ళు ఎలా పడుకున్నారో. పాపం మా డ్రైవర్ అక్కడే, అంటే మా డ్రైవర్ అంటే మా బావే అనుకోండి, వాడు పాపం వాడు అక్కడే నడుపుతున్నాడు. నిన్న ఈవినింగ్ నుంచి చెప్పాను కదా 14 to 15 hours అసలు కొంచెం కూడా రెస్ట్ లేకుండా, అసలు కొనుక్కు వేయకుండా నడుపుతున్నాడు. సరే వాడికి సపోర్ట్ గా ఉండాలనేసి నేను కూడా పడుకోకుండా వాడికి మ్యాప్ చెప్తూ ఉన్నాను. సన్ రైజ్ అయితే అయిపోయింది, ఇంకా బీచ్ లో మనం సన్ రైజ్ చూడలేమనుకోండి. ఇంకా వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి వెళ్తున్నాం అంతే. తీసుకెళ్ళిపోతున్నారు చూడండి సరే పట్టుకు రావాలని చెప్పి అలా కళ్ళు మీద కుక్కేసుకుని అలా తీసుకొచ్చి ఇక్కడ హైవే పోడుకోవాలంటారా చచ్చిపోయినా మనం స్టార్ట్ చేయడం బాగా అంటే అగ్నికోళాన్ని చూస్తున్నారు కదా, అన్ని అవి సోలార్ చూడాలి. అదే సూర్యమామ. ఇవన్నీ సోలార్ బాంబులు. ఇగో ఇక్కడ ఉన్నాయి చూసారా, చాలా సోలార్ ఏమంటారు సోలార్ ప్యానల్. ఒక తోట మొత్తం అవే పెట్టారు. ఒక ఎకరాల్లో 10 ఎకరాల్లో 10 ఎకరాలు అలా ఉంటది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అంటే. ఛత్రపతి సినిమా ఇక్కడే చేశారంట అప్పట్లో. నేను అప్పట్లో లేను కాబట్టి చేది అప్పట్లో ఛత్రపతి ఎక్కడ ఏందని నువ్వు చెప్పలేవు అంతేనా. కంట్రీ ఎక్కడైనా నాకు తెలియదు, కాకపోతే పోర్ట్ ఏరియా ఈ పక్కన అదే చెప్తే నమ్ముతావు అంతే. అలా ముందుకు వెళ్ళిపోవాలి అంతే, అందరిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అది అదే కాన్సర్ క్వాంటిటీ తెలుసా. కేజీఎఫ్ ఇక్కడ తీసుకున్నారు. కేజీఎఫ్ లో ఉన్న బొక్క అంతా ఇక్కడ నుంచి వచ్చింది. షూటింగ్ కోసం అనేది అక్కడ పెట్టారు. ఇదంతా రైట్ సైడ్ తీసుకో. ఇగో ఇదంతా కనిపించట్లేదు నాకు. కాన్సర్ కంటే పెద్ద కాన్సర్ ఇది. ఉన్న సిచ్యువేషన్ యూజ్ చేసుకొని తీయాలి. ఇది పైకి లేపు అలా కిందకి పెట్టు, అక్కడ హ్యాంగ్ అవుతుంది. ఎలా చేస్తాము అయిపోయింది. ఇంకా ఎప్పుడు అయినా కానీ పర్లేదు. ఏదో బ్రిడ్జ్ లాగా ఉంది కాబట్టి తీసుకుంటాం. ఏదో బీచ్ కాదు ఇది, మొత్తం పోర్ట్ అథారిటీ బీచ్. స్పెషల్ పర్మిషన్ తోట లోపలికి వచ్చామని చెప్పి కుర్రాల్లో వచ్చేసాం మనం ఇప్పుడు ఆర్కే బీచ్ కి. కాస్త ఓపిక పట్టండి, వచ్చేసాం కుర్రాళ్ళు. నీ ఫోన్ అన్న వీడియో చేద్దాము. అక్కడ పడవది వచ్చేసాం కుర్రాళ్ళు. చూసారా అలలు ఎలా పోటు ఎక్కుతున్నాయో. పడవ షిప్ వస్తుంది, పెద్ద బోట్. ఇదండి ఇప్పుడు ఆ షిప్ లోనే మనం శ్రీకాకుళం వెళ్ళబోతున్నాం. సముద్రం ఎక్కడ ఉందిరా? ఇది ఏంట్రా శ్రీకాకుళం? సముద్రం కాదరా, శ్రీకాకుళం ఎక్కడ ఉందిరా? మన వెళ్తే శ్రీకాకుళం వరకు ఇది సముద్రం వెళ్తా అంటే చిన్నప్పుడు ఉంటాడు. కళింగపట్నం శ్రీకాకుళం కాదేట్రా. వచ్చావా అనే మనం ఎటు పోదాం, మనం ఏడ పెట్టుకుందాం. ఇటు 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 కుర్రాళ్ళు కనిపిస్తుందా? ఏం క్లోజ్ చేయడం? పార్కింగ్ లో బండి పెట్టేస్తే ఎవ్వడు సూర్యమామ బాగా సూర్యమామ ఉన్నాడు ఇక్కడ. హోటల్ ఎక్కడ ఉంది కనిపించట్లేదు. అరే అదిరా వెనక మనం వచ్చింది అదేరా. ఇన్నిసార్లు వైజాగ్ వచ్చినవారు అప్పటి నుంచి వస్తే చూడండి మనల్ని అన్ని క్లోజ్ ఉంటాయి. అవి ఓపెన్ చేయరు ఇప్పుడు, లోపల పంపించారు. నడుస్తున్నాడు రన్నింగ్ ఈ రోజు అని కాదు, ఆడు ఎప్పుడు ఆడ ఎల్లో చేయడాడు అంతే. ఇప్పుడు మనం ఎందుకు వెళ్తాము? ఎవ్వడు ఆపడ్డాడు. అరే అనుకోకుండా తుఫాను వస్తే మనం తీయడానికైనా ఉండాలి. కుర్రాళ్ళు ఇది చూస్తున్నారు కదా, ఇది నోవాటెల్, ఇదే బీచ్, ఇది మన గ్యాంగ్, ఇది మన కారు. ఇప్పుడు మనం అక్కడ వాకింగ్ వెళ్దాం. పాప మా వాళ్ళకి కాలకృత్యాలు తీసుకునే టైం అయిందేమో, అందుకనే అటు వెళ్తున్నారు బీచ్ ఇక్కడ వదిలేసి. అన్న దారి ఇక్కడ ఉందన్న అటుగా. బీచ్ లో ఉన్నాం కుర్రాళ్ళు, చూసారు కదా అక్కడ షిప్ ఆగిపోయిందంట. సండే ఈరోజు, అందుకనే మార్నింగ్ ఎంతమంది ఉన్నారు. మనం అంటే వేరే దూరం నుంచి వచ్చాను, కానీ ఎక్కడ వాళ్ళు కూడా చూసారు ఎంతమంది ఉన్నారు. అది కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి, అది పోర్ట్ ఏరియా, అంటే మా వాళ్ళు బతుకుతున్న ఏరియా.
చూడండి, ఇది బీచ్ లా వంచలేదు, ఇది చెత్త కుప్పలా చేస్తారు కుర్రాళ్ళు. ఏం చేద్దాం కుర్రాళ్ళు, అలలు ఎగసిపడి వస్తున్నాయి మీదకి. ఒకప్పుడు ఈ బీచ్ లో స్నానం చేయాలనిపించేది, కానీ ఇప్పుడు మాత్రం చూస్తుంటే ఎలా ఉందంటే అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ స్మెల్ కూడా చాలా ఘాటుగా, చాలా ఘోరంగా ఉంది. పక్కనే డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నాయి. అసలు కొంచెం లోపల కూడా కాదు, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచే అసలు వాటర్ పోతుంటే చూడబుద్ధి కూడా అవ్వడం లేదు, ఇక్కడ రావాలనిపించట్లేదు. అసలు స్మెల్ కూడా అసలు ఎలా ఉందంటే చెప్పలేకపోతున్నాం, అంత దారుణంగా ఉంది. డ్రైనేజ్ వాటర్ కనీసం కొంచెం లోపలైనా పైప్ ఇచ్చి లోపల సముద్రం లోపల కలుపుతారేమో గానీ ఇక్కడ మొత్తం అసలు పైప్ ఏం లేదు, డైరెక్ట్ గా సముద్రంలో కలిపేస్తున్నది కూడా కనిపిస్తుంది ఇక్కడ. అసలు ఇలాంటి దగ్గర ఎలా స్నానం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అందుకనేసి మేమైతే ఇంకా స్నానం చేయాలనుకోవట్లేదు, ఊరికే ఫోటోలు దిగుతున్నాం. మా ఫోటోలు మంచిగా రావడం లేదనేసి మేమైతే ఒక ఫోటోగ్రాఫర్ కూడా తీసుకున్నాము. ఇక్కడ దూరంగా ఎల్లో టీ షర్ట్ వేసుకున్న వాళ్ళని చూస్తున్నారు కదా, వాళ్ళు చెన్నై టీం అనుకున్నారు, ఏదో మ్యాచ్ ఆడడానికి వైజాగ్ వచ్చారు, ఇక్కడ హోటల్లో దిగారు అనుకుంటున్నారేమో. కాదు, వాళ్ళందరూ ఫోటోగ్రాఫర్లు. ఇక్కడ బీచ్ లో ఇది ఒక వ్యాపారం అన్నమాట. ఫోటోకి ఒక 10-15 రూపీస్ తీసుకుంటారు. ఒక 5 ఫోటోలు దిగితే 50 రూపాయలు ఇచ్చేయాల్సిందే వాళ్ళకి. ఇక్కడ చాలా మంది ఉంటారు, మన పర్మిషన్ లేకుండానే మన ఫోటోలు తీసి మీకు నచ్చితే పైసలు ఇవ్వండి లేకపోతే వద్దనేసి అంటారు. ఇది వ్యాపారం. మనకి ఇంకా మొహమాటానికి ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఆ షిప్ ని ఇక్కడ నుంచి ఎలా తీసుకురావాలనేసి ప్లాన్ వేస్తున్నారు వీళ్ళంతా. అందుకే బీచ్ లో కుర్రాళ్ళందరూ వచ్చారంట. ఇప్పుడు ఆ షిప్ ని తేవాలి మనం ఇక్కడ. అదే మనం అలా సూర్యుడు ఉదయిస్తుంటే ఈ అలలో హోరు, ఆ షిప్పు, ఇదంతా అసలు ఎంత కనువిందుగా ఉందో నిజంగా. కాకపోతే ఈ యొక్క ఘాటే నచ్చలేదు నిజంగా, చాలా అసలు ఊపిరి పీల్చుకున్నంత ఘాటుగా ఉంది. మిగతా అంతా సూపర్ ఉంది. అసలు ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే కాబట్టి ఊరికే పైనుంచి విమానాలు కనిపిస్తూనే ఉంటాయి. నెక్స్ట్ టైం అయితే ఇంకా విమానంలోనే వద్దాం. ఇప్పుడైతే మనం అయితే కార్ లో వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే మనం బీచ్ లో నుంచి రోడ్ మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడ వాకర్స్, రన్నర్స్ అందరూ ఇక్కడ హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు. అంబలి, ఇంకా పెరుగు, ఇంకా నిమ్మకాయ కల్పిస్తున్నాడు ఇక్కడ. వాటితో పాటు పల్లీలు, బాదం కూడా యాడ్ చేస్తున్నాడు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను బయట ఎప్పుడు ఇలాంటివి తిన్నాను, కానీ మా వాళ్ళు బాగుంది అనేసరికి నేను కూడా ఒక గ్లాస్ అయితే ట్రై చేశాను. మా వాళ్ళు 2 గ్లాసులు తీసుకున్నారు. కాస్ట్ కూడా తక్కువ, ఎక్కువ తీసుకోవట్లేదు. 30 రూపాయలు ఏమో తీసుకుంటున్నాడు గ్లాస్ కి. వర్త్ అనిపించింది నాకైతే. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవడంతో మిగతా వీడియో చేయలేకపోయాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ పెరుగుతుంది. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జనా తెలుగు వ్లాగ్స్.